పాడేరులో సిపిఎం ఆధ్వర్యంలో ఆదాని దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అపల్ నర్స ఆధ్వర్యంలో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఆదాని దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించారు. దాంతో ఎస్ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డగించారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న హైడ్రో పవర్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఈ రాష్ట్రంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు, ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా గత ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఈ అమెరికన్ న్యాయస్థానంలో ఇప్పటికే కోర్టు దాఖలు చేసింది. దాని మీద విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన అధికారులు, అవినీతికి పాల్పడిన రాజకీయాలని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దానికి విరుద్ధమైనది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాలు రద్దు చేయాలని ఆ రోజు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. అయినా ఈ ప్రభుత్వం ముందుగా ఈరోజు అదానికి కట్టబెట్టింది. దానివల్ల గిరిజన ప్రాంతాల్లో ఉన్న సంపద అంపని